తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఏపీ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని తమకు సమాచారం ఉందని కేసీఆర్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఎన్నికలకు ఇంకా 19 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో కేసీఆర్ కామెంట్స్ జగన్ కు ఏ మేరకు ఉపయోగపడతాయి, జగన్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఏపీ రాజకీయాలపై స్పష్టమైన అవగాహనతోనే కేసీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కేసీఆర్ తనకు ఏపీ రాజకీయాలతో సంబంధం లేదని చెబుతూనే తనకు ఉన్న సమాచారం అంటూ జగన్ గెలుస్తాడంటూ చేసిన కామెంట్స్ ను టీడీపీ కూటమి సీరియస్ గా తీసుకుంది. గతంలోనూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన ఆస్తుల విషయంలో జగన్ ఉదాసీనంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపిస్తుంది. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్ కు ఆర్థికంగా సాయపడ్డారని కూడా ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. జగన్ కేసీఆర్ కు మంచి మిత్రుడని, ఆయన అలానే మాట్లాడతారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు అంటే ఫస్ట్ నుండి కేసీఆర్ కు పడదని, చంద్రబాబును అనేక సార్లు మీడియా సమావేశాల్లో కేసీఆర్ విమర్శలు చేసిన విషయాన్ని కూడా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కొంత అప్రమత్తమైందంటున్నారు. తమ క్యాడర్ మరింత అలర్ట్ అవ్వడానికి కేసీఆర్ వ్యాఖ్యలు దోహదపడ్డాయి అంటున్నారు. కేసీఆర్ కు బీజేపీతో కలిసినందుకు ఇక్కడ కూటమి గెలవకూడదని కోరుకుంటున్నారని తన మనసులోని మాటను అందిన సమాచారంగా చెప్పారే తప్ప ఆయన ఏదైనా సర్వేలు చేయించి చెప్పలేదు కదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడూ జగన్ పక్షమేనని, అందుకే ఆయన జగన్ గెలుస్తాడని చెప్పాడని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసినప్పుడు కూడా హైదరాబాద్ లో ఆందోళనలు చేయకుండా అడ్డుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ అంచనాలు నిజమవుతాయని వైసీపీ క్యాడర్ చెబుతోంది. ఏపీలో ఇప్పటికే కేసీఆర్ అంటే అభిమానం ఉన్న వాళ్లు ఎక్కువ మందే ఉన్నారన్నది వైసీపీ నేతల అంచనా. ప్రధానంగా తటస్థ, సైలెంట్ ఓటర్లు కేసీఆర్ కామెంట్స్ తో తమ వైపు చూసే అవకాశం ఉందని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులకు ఎలాంటి నష్టం జరగలేదని, అందువల్లనే హైదరాబాద్ నగరంలో అన్ని సీట్లను బీఆర్ఎస్ మొన్న గెలిపించుకుందని, అందుకే ఇక్కడ కూడా కేసీఆర్ వ్యాఖ్యలు తమకు ఎంతో కొంత ఉపయోగపడతాయే తప్ప నష్టం అయితే జరగదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో ఏపీలో ఎవరు గెలిచినా తమకు ఇబ్బంది లేదని కేసీఆర్ చెప్పడం విశేషం. బీఆర్ఎస్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడేం ఇంటర్ఫియర్ అవ్వదని, రాబోయే రోజుల్లో దాని గురించి ఆలోచిస్తామని కూడా కేసీఆర్ చెప్పారు. అలాగే తెలంగాణలో మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు తమదే అధికారమని, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదని చెప్పారు. ఇక ఏపీలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు మిత్రులేనని, ఏపీ రాజకీయాలతో తమకు సంబంధం లేదని కూడా కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. తాము ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలపైనే దృష్టి పెట్టామని, ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని తెలిపారు. అయితే కేసీఆర్ దగ్గరున్న సమాచారం ఏంటి? ఈ సమాచారంతో జగన్ విజయాన్ని ఖరారు చేశారు అనేది కీలకంగా మారింది. సాధారణంగా కేసీఆర్ ఎన్నికల ముందు పలు సర్వేలు చేయిస్తూ ఉంటారు. అలాంటి సర్వే ఏపీ ఎన్నికలపై చేయించారా, లేక జగన్ గెలవాలని కోరుకుంటున్నారు కాబట్టి జగన్ గెలుస్తాడని చెప్పారా? జగన్ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టం కడతారని భావించారా అనేది కీలకం. వాస్తవానికి గత ఎన్నికల ముందు కూడా జగన్ గెలుస్తాడని కేసీఆర్ చెప్పారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బాబుకు అనుకూలంగా ఉన్న మీ వద్ద ఉన్న సమాచారం అది, నా వద్ద ఉన్న సమాచారం ప్రకారం జగన్ గెలుస్తారని ఖరాఖండిగా చెప్పారు. మరోసారి కేసీఆర్ అదే మాట చెప్పడంతో ఖచ్చితమైన సమాచారంతోనే చెప్పారా అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి కేసీఆర్ జోస్యం లేక సర్వే ఏపీ ఎన్నికల్లో ఏ మేరకు నిజమవుతుంది అనేది ఫలితాల వరకు వేచి చూడాలి.